మిమ్మల్ని చూసి అందరూ వస్తారు ఇంకా గుడి చెట్టు ఉంది కాబట్టి హైట్ అయితే మా ఆయన పరిటాల రవి గారిది 9 సంవత్సరాలు పూర్తి అయిపోయి 10వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ 10వ వర్ధంతికి కూడా వచ్చిన వాళ్ళు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ భోజన సౌకర్యాలు అయితే ఏమి, నీళ్ళ గురించి కూడా నీటి సమస్య అయితే ఏమి, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ దగ్గర ఘాట దగ్గర ఎక్కడైనా సరే వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి ఇక్కడ పరిటాల రవి గారి దగ్గర ఘనంగా నివాళులర్పించి వాళ్ళు భోజనం చేసి వెళ్ళాలని అన్ని సౌకర్యాలు కూడా దగ్గరుండి కూడా అన్ని శ్రీరామ్ అయితే ఏమి, మా ఎల్లారాయణ చౌదరి గారు, అదేవిధంగా అందరూ కూడా కుటుంబ సభ్యులే కాకుండా శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరూ ఎవరి వంతు వాళ్ళ పని దాదాపు 10 రోజుల నుంచి ఎవరు పిలవకపోయినా రవణ వర్ధంతి రవణది ఏదైనా మాకు పని చెప్పండి మేము చేసి వెళ్తామని చుట్టుపక్కల పల్లెలే కాకుండా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మండలాలు కూడా వచ్చి ఇక్కడ పని కూడా చేసి వెళ్తున్నారంటే అది ఆయన చేసుకున్న పుణ్యం అని కూడా మేము కూడా భావిస్తున్నాం. చాలా వరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళు భోజనం చేసి వెళ్ళాలని ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నాం. ఉత్తక ఖాళీ కడుపుతో పోకుండా అందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నాం. యూత్ ముఖ్యంగా శ్రీరామ్ కూడా ఈ సంవత్సరం తను దగ్గరుండి ఈ సమాధి అంతా ఘాటు కూడా గ్రానైట్ వేయించింటే మేము కూడా గ్రానైట్ వేసింటే కాళ్ళు కాలుతాయి, నాన్న దగ్గరికి వచ్చినప్పుడు అబ్బా కాళ్ళు కాలుతున్నాయని పరిగెత్తుకోకుండా నేను మార్బల్ వేయించుకోవాలని ఆయన వచ్చినప్పటి నుంచి బాబు తను ఏదైనా కష్టపడి సంపాదించింది కూడా 10% వాళ్ళ నాన్నగారి సమాధి గురించి పెట్టుకొని ఆ డబ్బులతో ఈరోజు సమాధి కూడా తన సొంతంగా దగ్గరుండే మార్బల్ కూడా వేయించి చేసిన ఘనత కూడా శ్రీరామ్ గారికి. శ్రీరామ్కనే అంటే నేను ఒక తల్లిగా తను కూడా ఎన్నోసార్లు కూడా మెచ్చుకుంటా ఉంటాం. చాలామంది పిల్లలంటే ఈ వయసులో ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో బయట షికారులు తిరగడం, హోటల్ పోవడం అలాంటివన్నీ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ శ్రీరామ్ చిన్న వయసులోనే వాళ్ళ నాన్నని పోగొట్టుకొని చాలా కష్టాలంటే ఒక కష్టం అనేది కాదు చాలా కష్టాలు కూడా పడినాడు శ్రీరామే కాకుండా మా పిల్లల ముగ్గురు కూడా. కానీ ఈ రోజుకి ఈ విధంగా అంటే ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు కాబట్టి నేను కానీ నా కుటుంబం కానీ ముందుకు వెళ్తున్నాం. ఇది చాలా సంతోషం. ఎవరికి కూడా ఈ రకంగా ప్రజల అభిమానం చూపిస్తారనేది అంటే పెద్ద ఆయన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు, రవి గారు, ఇంకా కొంతమంది చాలామంది ఇలాంటి పేర్ల గారు కూడా చాలామంది కూడా ఉన్నారు. కానీ ఈ వర్ధంతి అంటే చనిపోయి 10 సంవత్సరాలైనా కూడా ఇంకా పరిటాల రవి గారిని మర్చిపోకుండా వేలాది మంది తరలి వస్తున్నారంటే అది మేము చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా పరిటాల రవి గారు ప్రజల మీద, ప్రజలంటే రవి గారికి ఇష్టం, రవి గారు అంటే ప్రజలకు ఇష్టం కాబట్టి ఆయన కోరికలు కూడా చాలా మంచి కోరికలు కూడా ఉన్నాయి. ఆ కోరికలన్నీ కూడా మేము ఎప్పుడు కూడా నెరవేరుస్తామని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం.